హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. త్వరలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొరటాల శివ సినిమా మీద ప్రాణం పెట్టేశాడని తెలుస్తుంది. రైటర్గా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన కొరటాల శివ డైరెక్టర్గా మారిన తర్వాత మిర్చి మొదలుకొని భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొట్టాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి చరణ్తో కలిసి చేసిన ఆచార్య మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్కి రీజన్స్ ఏవైనా సరే కొరటాల శివ మెయిన్ రీజన్ అనుకున్నారు. ఆ తర్వాత కొరటాల శివ ఎవరితో సినిమా చేస్తాడా అని ఎదురు చూడగా ఎన్టీఆర్తో దేవరని ఫిక్స్ చేసుకున్నారు. దేవర సినిమా విషయంలో ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. అయితే దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 21న వస్తుండగా ఈ సినిమా సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందని తెలుస్తుంది. దేవర తర్వాత తారక్ చేయాల్సిన సినిమాల లిస్టు చాలా పెద్దగానే ఉంది. అయితే కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న చర్చ మొదలైంది. ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 తర్వాత ఏడాది దాకా తారక్ కోసం వెయిట్ చేయక తప్పదు. ఈలోగా మరో సినిమా చేయాలంటే హీరోలు దొరకాలి. ఇదిలా ఉంటే కొరటాల శివ నెక్స్ట్ సినిమా ప్రభాస్తో చేస్తాడని ఓ టాక్ వినిపిస్తుంది. ప్రభాస్తో సినిమా అంటే అది 5 ఏళ్ల తర్వాత అన్నట్టే లెక్క. ఎందుకంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాజాసాబ్ నుంచి కల్కి 2, స్పిరిట్, హనురాగపుడి సినిమా, సలా 2 ఇలా అన్నీ పూర్తయ్యేసరికి ఎలా లేదన్నా 4 నుండి 5 ఏళ్ళు అవుతుంది. ఈలోగా కొరటాల శివతో సినిమా చేసే ఛాన్స్ లేదు. అయితే ప్రభాస్కు మిర్చి లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి కొరటాల శివ మంచి కథతో వస్తే ప్రభాస్ కాదనే ప్రసక్తే లేదు. కానీ ఆయనతో సినిమా అంటే మాత్రం ఏళ్లకేళ్లు వెయిట్ చేయాలి. ఈలోగా ఎన్టీఆర్తో దేవర 2 కూడా పూర్తి చేసి మరో హీరోతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. కొరటాల శివ లిస్టులో చరణ్, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. అయితే వారు కూడా వరుస కమిట్మెంట్స్తో సినిమాలు చేస్తున్నారు. దేవర తర్వాత కొరటాల శివ ఎవరితో చేస్తున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి.